ఎస్వీఎన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడపాటి శివదత్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయంలో మహామృత్యుంజయ హోమం, రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన సీనియర్ నాయకుడు తోట నాగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శివదత్, తోట నాగేష్ మాట్లాడుతూ సర్వం యజ్ఞేశ్వర సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు ఏతద్బలం పరమేశ్వర అర్పణమస్తు. అగ్నేరయజ్ఞాన ప్రదక్షిణమస్కారం కుర్యాద్ సమదారాయ అస్మాన్ విశ్వాన దేవగణాన విశ్వాన యస్పత్యహరణమేన భూయిష్టాన్ నేనమవక్తిం విధేమ భానవే వరత్తమో హవ్యం మదించాగ్నయే సుబోధా యో దేవ్యాని మానుష హవ్యం మదించాగ్నయే సుబోధిం అగ్నే తుంబారయానవ్య అస్మాన్ స్వస్తి విరదదుఃఖాని విశ్వాన ప్రకారికో మనినా వచ్యమానాదే భద్రీశేన యసదే వయంతః సకృత్తే అగ్నే నమః. శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ శంకరాయ నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ 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 మయస్కరాయ మయస్కరాయ శంకరాయ శంకరాయ మయస్కరాయ శంకరాయ శంకరాయ మయస్కరాయ 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 నమో నమః మయస్కరాయ మయస్కరాయ నమః మయస్కరాయేతి మయః కరాయ నమో నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 శివతరాయ శివతరాయ శివాయ శివాయ శివతరాయ భక్రతో దీర్ఘమాయో సహస్రాని భేషజాని సత్తః యజ్ఞన్నో రాజావరణోపయాదో భక్ష్యావసన్వంతు దేవాః జవానస్య నామం తన్నోషం దేవా తదశాలా సంజిత నక్షత్రాముదాముభ్యః దేవానాయ కల్పదాం ప్రాకన్యావదస్మేదః కర్మకలస్సుతో వీర్యావదేహి విశ్వాహాదేవానాశాలా కపయాంతు యజ్ఞం శ్రేభ్యో దేవేభ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సత్యేభ్యో విష్ణునమో శ్రేషాయేషామరంతయః ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంగా ఈ మధ్యన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడం వల్ల త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఎంతో ప్రార్థనలు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈవేళ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్, రాష్ట్ర జనసేన కార్యదర్శి శివదత్ గారు, బోడపాటి శివదత్ గారు పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంతో పేరెన్నిక కన్నా పాయకరావుపేట ఇలవేల్పు పాయకరావుపేట పాండురంగ స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు సుమారు 12 అవుతుంది, 12 గంటల వరకు ఎంతో నిష్ఠతో, నిబద్ధతతో ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కలశాల పూజ. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం పాయకరావుపేట పాండురంగ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రుద్రాభిషేకం అలాగే మృత్యుంజయ హోమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమంలో మన 4 మండలాల నుంచి మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మరి కుదురు పడుతుందని వార్త వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత మరి విధుల్లోకి హాజరవుతారని చెప్పి తెలియపరచడం జరిగింది. అందుకుగాను భగవంతుడు ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు కోరుకునే వ్యక్తి, రాష్ట్ర భవిష్యత్తును కోరుకున్న వ్యక్తి,
ఆయన ఆరోగ్యాన్ని కోరుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటారు. దేశంలో ఆయనకున్న అభిమానులందరూ కూడా అన్ని చోట్ల కూడా వివిధ దేవాలయాల్లో మరి పూజలు నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా విషయం తెలిసిన వెంటనే కూడా మేము ఈరోజు చేయాలని చెప్పి మొట్టమొదట అనౌన్స్ చేయడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా గత 4 గంటల నుంచి జరుగుతూ ఉంది. చాలా అద్భుతంగా జరిగింది. మరి దీనికి సహకరించిన మరి గుడి యాజమాన్యం వారికి అలాగే మరి ఆ పంతులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారి గురించి శివదత్త గారు ఈ పూజని స్టార్ట్ చేయడమే కాకుండా పాయకరపేట నియోజకవర్గం మొత్తం ప్రతి జన సైనికులు కూడా వాళ్ళ గ్రామాల్లోని వాళ్ళ అందుబాటులో ఉన్న ప్రతి దేవాలయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చన చేయమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎస్రాయవరం మండలం నుంచి కూడా ఎక్కువ మంది జన సైనికులు వారి అందుబాటులో ఉన్న దేవాలయాల్లోని ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేయడం కూడా జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆరోగ్యం గురించి దీక్ష చేసి ఇక మృత్యుంజయ హోమం చేసిన ఒకే ఒక నాయకుడు ఎవరు అంటే మన బోడపాటి శివదత్త గారు మాత్రమే. ఈయన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే ఆలోచిస్తారు తప్ప మిగిలిన పదవుల కోసమో మరి ఇతర దేనికి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆలోచించినట్టు కనపడలేదు. ఆయనలాగే మేము కూడా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఆయన అడుగుజాడలో నడవడం గురించి మాత్రమే మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రత్యేకంగా మన బోడపాటి శివదత్త గారికి అలాగే ఆయన్ని వెనకుండి నడిపిస్తున్న మన గురువర్యులు తోట నగేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.